నోవా జలప్రళయం దగ్గరకు వచ్చేటప్పటికీ వాళ్ళు చేసినటువంటి చర్యల ఫలితంగా మొత్తాన్ని నాశనం చేసిన దేవుడు నోవా ఫ్యామిలీ నుండే ఇక తర్వాత జనరేషన్ మొత్తాన్ని వచ్చేటట్టు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా, ఏ దేశపోళ్ళైనా, ఏ రాష్ట్రపోళ్ళైనా, ఏ ప్రాంతపోళ్ళైనా, ఈ ఉన్న జనాభా మొత్తం ఆ నోవా సంతతి నుంచి వచ్చిన వాళ్ళమే. షేము, హాము, యాపెతు అనే ఆ ముగ్గురి ద్వారా వచ్చినటువంటి జనాభాయే మనందరం. కులాలు మతాలు మనం కల్పించుకున్నాయి, కానీ వాస్తవంగా మనందరిది బ్లడ్ రిలేషన్, రక్త సంబంధం. మనందరి మూలపితరుడు షేము, హాము, యాపెతుల తండ్రి నోవా అయితే ఆ నోవాకు మూలపితరుడు ఆదాం. కాబట్టి రక్తమును బట్టి చూస్తే మనందరం కూడా ఒకే రక్త సంబంధమే కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. అయితే అందరం ఒకే రక్త సంబంధికులం, కానీ అందరం పాపులం. మరి పాపులైన మనం దేవుణ్ణి చేరాలంటే ఇందాక ముందే చెప్పాను, పాప పరిహారార్థమైన బలి జరగాలి అనే ప్రక్రియను దేవుడు ఫస్ట్ నుంచి నేర్పుకుంటా, అలవాటు చేసుకుంటా వచ్చాడు. జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుంచి నోవా బయటికి వచ్చిన తర్వాత బలిపీఠం కట్టి పవిత్ర పశువులలోనూ పక్షులలోనూ పవిత్రమైన వాటిని తీసుకొని అక్కడ బలి అర్పణ జరిగించాడు. నీళ్ళలోంచి వాళ్ళు బయటికి రాగానే, ఒడ్డుకు రాగానే, ఆ ఓడ నుంచి బయటికి రాగానే వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే వాళ్ళు బలి అర్పణ జరిగించారు. ఆ నోవా ఆ పని చేసినప్పుడు నోవా ముగ్గురు కుమారులు చూశారు. అంతకుముందు చూశారు, ఆ తర్వాత కూడా చూశారు. బహుశా నాకు తెలిసి వాళ్ళ హృదయాల్లో అది ఉంది. మనం ఎప్పుడు దేవుణ్ణి చేరాలన్నా పాప పరిహారార్థమైన బలిని అర్పించే మనం చేరాలి. ఇంకొక రకంగా మనం దేవుని సమీపించడానికి ఛాన్స్ లేదు అన్న విషయం వాళ్ళు గ్రహించారు. ఆకాశము అంటూ గోపురాన్ని కడదాం రండి అని ఒక పెద్ద గోపురాన్ని మొదలు పెట్టారు. దాన్నే బాబెలు గోపురం అంటారు. ఆ బాబెలు గోపురాన్ని బహుశా 3 కారణాల చేత వాళ్ళు కట్టి ఉండొచ్చు. మొట్టమొదటిది, ఆకాశమున కంటేటువంటి ఒక కట్టడాన్ని నిర్మించాలి అని కోరుకున్నారు. రెండవది, అక్కడేం రాసిందంటే గొప్ప గోపురం ఒకటి కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని. ఈరోజు గొప్ప పేర్ల కోసం కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు, గొప్ప పేరు తెచ్చుకోవడానికి. పెళ్ళిళ్ళు ఆర్భాటంగా చేస్తారు, బిల్డింగులు ఆర్భాటంగా కడతారు, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆర్భాటంగా చేస్తారు. అందులో బిల్డింగులు కూడా ఒకటి. కొంతమంది వాళ్ళ పేరు ప్రఖ్యాతి కోసం బిల్డింగుల్ని తీవ్రంగా కడతా ఉంటారు. మనం కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే తిప్పి తిప్పి చూపిస్తారు, మన కాళ్ళు పోయిన దాకా. బాత్రూమ్ కూడా చూపిస్తారు, చూడండి ఎలా కట్టాము అని. అంటే చూసి మనం అబ్బో అబ్బో అంటే వాళ్ళకి ఆనందంలాగా ఉంటుంది అనమాట. ఎందుకు పబ్లిసిటీ, ఏదో ఒకటి ప్రజలు మెచ్చుకోవాలి, మెప్పు కోసం. అలాగా మొట్టమొదటిది ఆకాశాన్ని అంటే గోపురం కట్టి అక్కడి నుంచి ఆ లోకానికి ఎక్కిపోవచ్చు. వాళ్ళు తెలివి చూడండి. రెండవది, పేరు సంపాదించుకుందాం. ఉన్నదే వాళ్ళు కదా, ఇంకా వాళ్ళు ఎక్కడ పేరు సంపాదించుకుంటారంటే బహుశా వేరే ప్రపంచాలకు చెందినటువంటి వ్యక్తులు అప్పటి కాలంలో భూమి మీదకి వస్తూ పోతూ ఉన్న రాకపోకలు జరిగినాయి. కాబట్టి వాళ్ళ ఎదుట మనం కూడా గంభీరమైన పనులు చేసి పేరు సంపాదించుకుందాం రండి అనే ఆలోచన వారు చేసి ఉండవచ్చు. ఇది రెండో విషయం. మూడవది, ఇంతకుముందు జలప్రళయం వచ్చినప్పుడు మనోళ్ళందరూ చచ్చారు. మనం ఆకాశాన్ని అంటే గోపురం కట్టామనుకో, ఆకాశం అంత నీళ్లు వేయలేడుగా. చూడండి, వాళ్ళు తెలివి చూడండి. కాబట్టి మనం ఆకాశాన్ని అంటే గోపురం కట్టామనుకో, అట్లాంటి ప్రళయాలు వచ్చినప్పుడు మనం అందులో పోయి తలదాచుకోవచ్చు. సూపర్ ఐడియా కదా, వేశారు. అది కాస్త కూస్త కట్టడం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇక దేవుడు డిసైడ్ చేసుకున్నాడు, వీళ్ళకి మళ్ళీ ఎక్కింది రప్పించి, వీళ్ళకి ఎక్కింది మళ్ళీ సొంత ఐడియాలు వేస్తున్నారు, సొంత ఆలోచనలు చేస్తున్నారు. మళ్ళీ నా ఆలోచనలు పక్కన పెట్టేశారు. వీళ్ళని ఎట్లా వదిలేస్తే పాడైపోతారు. అంతకుముందు జలప్రళయం రప్పించినప్పుడు నేను ప్రామిస్ చేశాను మరోసారి ఆ విధంగా నాశనం చేయనని. మరి ఇప్పుడు చూస్తేనే వీళ్ళు మళ్ళీ నాశనం వైపు అడుగులు వేస్తున్నారని ఆలోచించిన వాడై ఒక రాత్రి తెల్లవారేసరికి వాళ్ళ భాషలు తారుమారు చేసి పెట్టాడు. అప్పటిదాకా అందరూ కలిసి ఒకటే భాష, ఒకటే పలుకు, ఒకటే మాట కదా, కలిసి అందరూ కలిసి గోపురం మొదలు పెట్టారు. ఒక రాత్రి తెల్లవారేసరికి మైండ్లు మారిపోయినాయి. ఇటుకి రాళ్ళు తీసుకురాంటే వాడు ఇంకోటి తీసుకొస్తున్నాడు. నీకేం వచ్చిందిరా, నేను ఒకటి చేతు నువ్వు ఒకటి తెస్తావు ఏంటంటే తగాదేసుకుంటున్నాడు. ఎందుకంటే వీడు మాట్లాడే మాటల్లో కొన్ని బూతులు ఉన్నాయి, వాడి భాషలో, వాడి మాటల్లో కొన్ని బూతులు ఉన్నాయి. కొట్లాడుకుంటున్నారు. చివరికి అర్థమైపోయింది వాళ్ళకి, అరే మన భాష ఒకటికి అర్థం కావట్లేదు, ఏమైపోయిందని. వాళ్ళు కట్టుకోవటం వాళ్ళకి తెలియదు. కానీ బలి ద్వారా దేవుణ్ణి చేరాలనే స్పృహ వాళ్ళకి ఎలా వచ్చింది?
ఒకటి, మన హృదయంలో మన మనస్సాక్షిలో దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఉంచాడు, దాన్ని బట్టి మనకు ఆ స్పృహ అందుతుంది. రెండవది, పారంపర్యంగా వచ్చినటువంటి విషయం బహుశా వాళ్ళకి గ్రహింపులో ఉండవచ్చు. కాబట్టి బట్టలు కట్టుకోవటం కూడా తెలియని వానికి బలి ఇవ్వటం తెలుసు. కావాలంటే మీరు ట్రై చేసి చూడవచ్చు. మనం ఓల్డ్ మూవీస్లో కొండ జాతి వాళ్ళని బండ జాతి వాళ్ళని చూస్తూ ఉంటాం. మనం బండ మనుషులు, కొండ మనుషులని. అక్కడ ఉండే బండలలో, కొండలలో, అడవుల్లో, కోణల్లో ఉండేటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి వస్త్రాలు కట్టుకోవడం కూడా తెలియదు. ఇప్పుడు కూడా సెంటినరీ జాతి మనుషులు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారు. సెంటినరీ జాతి వాళ్ళకి ఎప్పటికీ బట్టలు కట్టుకోవడం తెలియదు. కానీ వాళ్ళు సైతం దేవుణ్ణి చేరాలంటే బలి అర్పణ జరిగిస్తారు. కొండదేవరికి మనం బలి ఇవ్వాలరా అంటారు, గుర్తుందా? ఎట్ట తెలుసు వాళ్ళకి ఆ సంగతి? అంటే దేవుడు ఒకడు ఉన్నాడు అన్నది తెలుసు. రెండవది, ఆ దేవుణ్ణి చేరాలంటే రక్తము చిందించే మనం చేరాలి, వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఈరోజు భూమి మీద ఉన్న మానవ జాతి మొత్తానికి కూడా రక్త ప్రోక్షణ గురించి అవగాహన దేవుడు కలిగించాడు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక జీవికి ప్రతిగా మరొక జీవి, ఒక ప్రాణికి ప్రతిగా మరొక ప్రాణి. ఇది ప్రక్రియ. ఆవరణలోకి ఎవరైనా వెళ్ళొచ్చు బలి అర్పించడానికి. పరిశుద్ధ స్థలంలోకి యాజకులు మాత్రమే వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు ప్రజల పాప పరిహారార్థమై ఆ జంతువుల రక్తమును ఒక పాత్రలో తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఆ రక్తమును కరుణాపీఠం దగ్గర ప్రోక్షించాలి. ఇది యాజకుడి ధర్మం. ప్రధాన యాజకుడు ఈ పని చేయాలి సంవత్సరానికి ఒకసారి. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు నడుముకు ఒక తాడు కట్టబడిద్ది. అతడి అంగీకి బంగారు గంటలు ఉంచబడతాయి. లోపలికి వెళ్ళే రక్తం ప్రోక్షిస్తున్నప్పుడు గంటల సౌండ్ వస్తూ ఉంటుంది. ఒకవేళ లోపలికి వెళ్ళిన వాడు దోషి అయి ఉంటే అక్కడే చచ్చిపోతాడు, దేవుడు చంపేస్తాడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మహిమ ఉంటుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మహిమ ఉంటుంది కనుక అక్కడ పోయినోడు నకరాలు చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండి అందులోకి పోవాలి. ఒకవేళ అందులో పోయినోడు తేడా అనుకో, అక్కడే చచ్చిపోతాడు. చచ్చిపోయినోడిని బయటికి తేవడానికి ఇంకొకటి పోయడానికి వాడు తెస్తాడు. అందుకని నడుంకు కట్టిన తాడుతో బయటికి లాగుతాడు. ఇంత సిస్టమ్ ఉంటుంది అన్నమాట. అంటే అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు మధ్య దట్టమైన దళసరి తెర ఒకటి అడ్డు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు అక్కడికి వెళ్ళి ఆ పని చేయాలి. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉండే మందసములో అహరోను చిగిర్చిన చేతికర్ర, మన్నాగల పాత్ర, ధర్మశాస్త్రపు పలకలు ఉంటాయి. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. ఇప్పుడు పాపైన మనుషుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరాలి అంటే ఖచ్చితంగా రక్తము ద్వారానే చేరాలి, కానీ ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు అనే విషయాన్ని అందరి మనసుల్లోకి అలవాటు అయ్యేటట్టు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు తెలంగాణలో చూస్తే ఏదన్నా ఒక హౌస్ ఓపెనింగ్ మీరు కానీ వెళ్ళగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఒక పొట్టేలను కోసి దాని బ్లడ్లో హ్యాండ్స్ ముంచి ద్వారబంధాలకి లేదా గుమ్మం ఆ పక్క ఈ పక్క గోడలకి ఆ ముద్రలు కొడతారు. ఎవరన్నా చూసారా? ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తాడు, నేను చూశాను అన్న అన్నాడు. ఇక్కడ మన దగ్గర కూడా కొన్ని ఏరియాల్లో చేస్తారు. చక్కగా మంచిగా ఇల్లు కట్టుకొని అందంగా పెయింటింగ్ చేసుకొని మళ్ళీ ఈ రక్తపు ముద్రలు కొట్టుకోవటం ఏంటి? వాళ్ళని అడిగితే అంటారు, రక్తపు గురుతులు ఉన్నటువంటి ఇంటిని కీడు దాటిపోతుంది, ఆ ఇంట్లోకి కీడు రాదు. దేవునికి స్తోత్రం చెప్దామా? చెల్లి బొట్టు పెట్టింది, ఆ రంగు ఏందిరా? ఎరుపు. ఎరుపు. మన బ్లడ్ కూడా ఆరిపోయిందంటే అదే వర్ణంలో ఉంటుంది. మన బ్లడ్ మన నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎర్రగా సింధూర వర్ణంలో ఉంటుంది. కాస్త ఆరిందంటే అది కొంచెం లైట్ బ్లాక్ ఇష్యూకి వచ్చింది. చెల్లి పెట్టిన బొట్టు యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. చూడండి, ఎన్నో రకాల బొట్లు ఉంటే, ఎన్నో రకాల కలర్స్ ఉంటే ఎందుకని ప్రాచీన కాలం నుండి రక్తవర్ణాన్ని దిద్దుకుంటున్నారు అంటే ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న ఆర్య ఋషులు సైతం అదే నమ్మారు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అన్నది ఇశ్రాయేలీయుల విశ్వాసమే కాదు, ఆర్యుల విశ్వాసం కూడా. అది మీరు ప్రాచీన గ్రంథాలైనటువంటి వేద సాహిత్యంగా చదవగలిగితే అందులో ఆర్యులు జంతు బలులు అర్పించినట్టు క్లియర్గా రాస్తుంది. ఈ మధ్య కొంతమంది వచ్చి అట్లేమీ లేదు అది ఇదని వాళ్ళ సొంత మాటలు మాట్లాడుతున్నారు. గ్రంథాల్లో సాక్ష్యం ఉంది, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను దేవతలు మ్రొక్కిన దేవుడు ఎవరు అనే అంశంలో ప్రతిదీ కూడా నేను ఆధారం చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, అందులో మీకు దొరుకుతుంది.
విత్ రిఫరెన్సెస్తో సహా నేను కోట్ చేశాను, స్క్రీన్ మీద చూపించాను ప్రతిదీ కూడా. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆర్యులు కూడా జంతు బలులు అర్పించారు. ఇంకా చెప్పాలంటే అప్పటి కాలంలో ఇళ్ళకి రక్తపు గుర్తులు వేసుకోవటమే కాదు, ఇప్పుడు కూడా మీరు తెలంగాణలో చూస్తే ఇంటి కాంపౌండ్ వాల్స్, ఇంటి సరౌండ్స్ మొత్తం కూడా జాజ్ వేస్తారు. జాజ్ కలర్ అంటారు, జాజ్ అంటారు దాన్ని. అంటే అది కూడా రక్తవర్ణంలోనే ఉంటుంది. అంటే వాళ్ళ బార్డర్ ఇంటి చుట్టూ కూడా వాళ్ళు జాజ్ కలర్ వేస్తారు, అంటే రెడ్. గుమ్మాలకి రక్తవర్ణం, అలాగే నుదుటన రక్తవర్ణం. ఎందుకు అంటే వాళ్ళకి అర్థమైంది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. సో మన ఆత్మ పరమాత్మ దగ్గరకు చేరాలంటే మన పాపమునకు ప్రతిగా ప్రాయశ్చిత్త బలి చెయ్యాలి మనం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. అంతేకాదు వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆ విషయాలని, దేవుడిచ్చిన ఆ సంగతుల్ని వాళ్ళు ఫస్ట్ వాక్కు ద్వారా ఒకటి నుండి ఒకటికి, ఒకటి నుండి ఒకటికి గురు పరంపర, శిష్య పరంపరలో ఒకటి నుంచి ఒకటికి నేర్పుకుంటూ వచ్చారు. తర్వాత గ్రంథస్థం చేశారు. ఇప్పుడైతే తెలుగులో కూడా అనువదించారు, అవి అందుబాటులోకి వచ్చున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో చాలా సంగతులు స్పష్టంగా యేసుక్రీస్తును గూర్చినటువంటి సంకేతాలు స్పష్టంగా కనపడతాయి, పోలికలు, సూచనలు క్లియర్గా కనపడతాయి. ముస్లిం సోదరులు నమ్మేటువంటి ఖురాన్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తుని గూర్చినటువంటి అనేక సంగతులు రాయబడ్డాయి. ఆర్య ఋషులు పలికినటువంటి వేదవాక్కుల్లో కూడా అనేక రీతులు, అనేక రకాలుగా రాయబడ్డాయి యేసుక్రీస్తుని గూర్చిన పోలికలు. అయితే యేసు అను నామం మెన్షన్ చేయబడలేదు. యేసు అను నామము అపోస్తలులకు బయలుపరచబడింది, అపోస్తలుల ద్వారా జగద్విదితమైంది యేసు అను నామం. మరి ఆ ఒక్క పేరే ఆయనకుందా అంటే చాలా పేర్లు ఉన్నాయి దేవునికి. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. దాదాపు 39 రకాల పేర్లు వేదంలో ప్రస్తావించబడ్డాయి. అందులో ఒకటి ప్రజాపతి. ప్రజాపతి అంటే ఏంటంటే ప్రజా సృష్ట్య పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి ప్రభవత్ అంటాడు. అంటే ప్రజలందరినీ సృష్టించి పాలించేవాడు కనుక ప్రజాపతి అని. ఈ ప్రజాపతి అనే ఆయనకి 39 పేర్లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అగ్ని. ప్రజాపతిరగ్ని, ప్రజాపతిర్వాయు, ప్రజాపతిర్వై బంధు, ప్రజాపతిర్వై హిరణ్యగర్భ, సంవత్సరో వై ప్రజాపతి, యజ్ఞం వై ప్రజాపతి, ప్రజాపతిర్వై సవిత, ప్రజాపతిర్వై ఇంద్ర, ప్రజాపతిర్వై సూర్య, ప్రజాపతిర్వై మహందేవ. అలా రకరకాలుగా ఆయనను గురించి సంబోధిస్తాడు. ఈ ప్రజాపతి అని ఆయనకి మరొక పేరు ఏం చెప్పాను? అగ్ని అని చెప్పాను. శుక్ల యజుర్వేద సంహితలో వాళ్ళు స్పష్టంగా ప్రస్తావించారు. 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు అని వాళ్ళు ప్రస్తావించారు. ఇంతమంది ఉండి వీరందరూ కూడా అగ్నినే అర్చింతురు అన్నాడు. శుక్ల యజుర్వేద సంహితలో స్పష్టంగా ఉంటుంది. వీరందరూ అగ్నిని ఆరాధిస్తారు అన్నాడు. ఇప్పుడు కొంతమంది అంటారు, మీరు వేద సాహిత్యంలో కూడా యేసు ప్రభుని గురించి ఉంది, అందులో కూడా సత్యం ఉంది అంటున్నారు కదా, అందులో కూడా యేసు ప్రభుని గురించి ఉంది అంటున్నారు కదా, మరి వాళ్ళు ఇంకా ఇతర దేవతల గురించి కూడా చెప్తున్నారు, మరి అవి కూడా సత్యమేగా అంటున్నారు. అవి కూడా సత్యమేగా, మరి వాటికి కూడా మొక్కొచ్చా అని చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినాలి. ఆవేశం పెంచుకుంటేట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 33,33,33,333 అంటే అది ఫైనల్ సంఖ్య. ఉన్నోళ్ళందరూ వాళ్ళే మొత్తం ఉన్నారు అనుకోండి. వీళ్ళందరూ కలిసి ఒకనికేం మొక్కారు, ఆ ఒకడెవరో చూడండి అని మేము చూపిస్తున్నాం. అందరికీ మొక్కమని కాదు, వీళ్ళందరూ కలిసి ఒకడిని ఆరాధించారు, వీళ్ళందరూ కలిసి ఒకడిని ఆశ్రయించారు, వీళ్ళందరూ కలిసి ఒకడిని మొక్కారు, వీరందరూ కలిసి ఒకడిని అర్చించారు, అతడెవరో చూడండి, అది మేము చెప్తున్న సత్యం అని చెప్తున్నాం. అతడెవరంటే అగ్ని అంట. అగ్ని, ఆయన పేరు అగ్ని. అగ్ని అనగానే మీకు ముందు కూర్చోది అగ్గిపెట్టెలో అగ్ని, పొయ్యిలో అగ్ని, గ్యాస్ స్టవ్లో అగ్ని, ఈ అగ్ని గుర్తొచ్చింది. ఈ అగ్ని కాదండి. ఆ అగ్నికి జీవం ఉందా? ఆ అగ్నికి జ్ఞానం ఉందా? లేదు. గీసావంటే తగలబడిపోద్ది మొత్తం, అంతవరకే. అది నీకు తెలివినివ్వదు, తెలివి చెప్పదు. ఆ అగ్ని కాదు. అగ్ని అనే పేరు ఉందట ఆయనకి. అది కూడా ఆయనకి అగ్ని అనే పేరు ఎందుకు వచ్చిందంటే,
దేవుడు అంటే అగ్ని అంత నిర్మలుడు, అగ్ని అంత పవిత్రుడు, అగ్ని అంత పరిశుద్ధుడు. నీళ్ళకైనా మనం మురికంటిస్తాం కానీ అగ్నికి మురికంటించలేం. సమస్తాన్ని కాల్చి పడేసిద్ది అగ్ని. కాబట్టి ఆయనకు పాపం అంటించలేము. ఏ పాపము లేని పరిశుద్ధుడు, నిర్మలుడు, స్వచ్ఛమైన వాడు అనే మనకి స్పష్టత కోసం, ఆ గ్రహింపు కోసం అగ్ని అని పిలిచారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ మాట అక్కడ అగ్ని అని ప్రస్తావించిన మాట అక్కడతో ఆగలేదు. బైబిల్లో కూడా ఆ విషయం ప్రస్తావించబడింది. మీరు చూడగలిగితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం చూడండి ఒకసారి. ఏలయనగా వాళ్ళని తీని నాన్న. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం. తీశారు కదా, ఇప్పుడు చూడండి. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అద్దుగో, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మీరు గమనించినట్లయితే చాలాసార్లు దేవుని ప్రత్యక్షతలో కూడా అగ్ని కనపడిద్ది. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుకి దేవుడు తన సాక్షాత్కారం ఇచ్చినప్పుడు అగ్ని కనపడిద్ది. మోషేకి నిర్గమాకాండం 3లో మండుచున్న పొదలో ప్రత్యక్షమైనప్పుడు అగ్ని మధ్యన పొద నడిమిన అగ్ని జ్వాలలో దేవుడు ప్రత్యక్షమైనట్టు కనపడిద్ది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు పెద్దలు 70 మంది కొండ ఎక్కినప్పుడు అక్కడ దేవుడు కనిపించినప్పుడు ఆయన పాదాల కింద నీలము వంటిదని అక్కడ కూడా అగ్ని ప్రస్తావన తీసుకొస్తాడు. అలాగే ఆదికాండం 15లో అబ్రహాముతో ప్రామిస్ చేసినప్పుడు 2 ఖండములను విభాగించి పెట్టినప్పుడు అబ్రహాము ఆ ఖండముల మధ్య ప్రొద్దుగుంకు వేళ అగ్ని జ్వాల వంటిది ఒకటి దాటిపోయాను అక్కడ ప్రామిస్ చేస్తాడనమాట. ప్రామిస్ చేసేటప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అగ్ని జ్వాలే కనపడింది. సో పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తల కార్యం 2లో మీరు చూడగలిగితే వారి మీదకి వచ్చినటువంటి అభిషేకం కూడా అగ్ని రూపంలోనే కనపడ్డాడు. పరిశుద్ధాత్మ కూడా అగ్ని వలె అగ్నిగా పరిగణించబడి అగ్నిగా పోల్చబడ్డాడు. అగ్నితో అగ్ని నాలుకల వలె విభాగింపబడి అది అక్కడ కూడా దేవునికి స్తోత్రం. అలాగే మీరు ఇంకా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో విసిరివేయబడ్డప్పుడు డైరెక్ట్గా పోయి నిలబడ్డాడు. అందులో ఆయనకేం కాల. ఆయన అగ్ని, మరి అగ్నిలో ఆయనకి అగ్నికి ఏమైంది? అగ్నిలో అగ్నికి ఏం కాదు. ఆయన బిడ్డలు కూడా తన దూతలను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేయువాడని రాస్తుంది. తన భక్తులు కూడా అగ్ని జ్వాలలే, వాళ్ళు కూడా అందులో ఏం కాల. దేవునికి స్తోత్రం. ఇలా మీరు చాలా వచనాలు చూసుకోవచ్చు దేవుడు అగ్నిగా ప్రత్యక్షమైనటువంటి ఘట్టాలు. సో అక్కడ శుక్ల యజుర్వేద సంహితలో ఏమంటాడంటే, ఇంతమంది ఉండి వీళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధిస్తున్నారు, అగ్నిని అర్చిస్తున్నారు. ఎందుకు వీళ్ళందరికీ అగ్ని అవసరమయ్యాడు? సర్వ జీవుల కొరకు, అటు దేవతలు అనబడిన దేవదూతలు కావచ్చు, మానవులు కావచ్చు, మనందరి కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలి కార్యమును జరిగించినది ఆ అగ్నియే. అందుకు అర్థమైందా? ఎందుకు వీళ్ళందరూ కలిసి అగ్నికి సాష్టాంగ పడ్డారు, అగ్నిని ఎందుకు ఆరాధిస్తున్నారంటే అగ్ని లేకపోతే వాళ్ళకైనా మనకైనా దిక్కు లేదు. ఇంతకీ ఏం చేశాడు అగ్ని అంటే అదే శుక్ల యజుర్వేద సంహితలో చెప్తాడు. పూర్వము అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి, అగ్ని భూలోకమును జయించినాడు, భూలోకమునకు అధిపతి అయినాడు అని ఉంటుంది.